ప్రెజెంట్ ఇప్పుడు మనకి తిరుమల తిరుపతి దేవస్థానం పేరు వినగానే కొంచెం ఒక విధంగా ఈసారి భయమే అనిపిస్తుందని అనుకోవచ్చు. వైకుంఠ ఏకాదశికి సందర్భంగా వైకుంఠ ద్వారం నుంచి రావడానికి ఫ్రీ టోకెన్లు అయితే ఇస్తూ ఉన్నారు. అయితే ఇందులో మాత్రం అటు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా స్పందించారు. అది విన్నప్పటి నుంచి అందరూ ఎట్లా అంటే అరే వాళ్ళని తప్పుపట్టడం కాదు, అసలు భద్రతా లోపం తీసుకురావడానికి గల కారణాలు ఏమిటి అని చెప్పేసి జనాలు ప్రశ్నిస్తారు. మీరేమంటారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు అసలు మొత్తం ఇక్కడ యంత్రాంగం ఫెయిల్ అయిందని చెప్పలేము, అదేవిధంగా అధికారులు తప్పని చెప్పలేము, పోలీస్ తప్పని చెప్పలేము. ఓవరాల్ గా రాష్ట్ర గవర్నమెంటే ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఓన్లీ రాష్ట్రానికి పరిమితం అని కాదు, ప్రపంచ వ్యాప్తంగా విదేశాల నుంచి కూడా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి ఎంత ప్రత్యేకం అంటే స్వామివారికి ప్రీతికరమైన రోజు చాలా మంది వస్తూ ఉంటారు. ఈ వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకం అన్నమాట. సో కొంతమంది ఏమంటున్నారంటే ఇది భక్తి కాదు పిచ్చి అనే విధంగా అనేవాళ్ళు కూడా లేకపోలేరు. ఎందుకంటే ఎప్పుడైనా మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు, దేవుడు ఎక్కడికి వెళ్ళాడు కదా, మీరు ఎప్పుడు వెళ్ళినా దేవుడే కదా, ఇప్పుడే వెళ్ళి దర్శించుకోవాలి అట్లా ఏం లేదు. సో మరి ఇంతమంది భారీగా వేయడం కూడా ఖచ్చితంగా వాళ్ళ తప్పు కూడా ఉండొచ్చు అని. ఏంటంటే ఇప్పుడు వెళ్ళకపోతే ఏమీ అవ్వదు అన్నట్టుగా కొంతమంది ఏంటంటే షో కోసం వెళ్తారనమాట. ఈ మధ్య కాలంలో నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి, ఇది నేను జస్ట్ నా పర్సనల్గా చాలామంది నా ఫ్రెండ్స్ ఫీలింగ్, మా ఫ్యామిలీలో చాలామంది మాట కూడా అన్నారు. ఏమని అంటే ప్రజెంట్ ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలి అంటే అది ఒక డాబ్ అయిపోయింది. లైక్ నేను వెళ్ళారా తిరుపతి, నేను 1 మంత్కి ఒకసారి వెళ్తా, 2 నెలలకు ఒకసారి వెళ్తా అంటే చెప్పుకోవడానికి మేము సాధించామనే విధంగా గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ. సో ఇప్పుడు ఏదైతే మొత్తానికైతే అంత చాలా మంది వెళ్ళడం వల్ల భారీ సంఖ్యలో భక్తులు వెళ్ళడం ద్వారా బైరాగిపేట దగ్గర ఉన్నటువంటి కౌంటర్ దగ్గర మాత్రం ఈ తొక్కిసలాట జరిగింది. 6 మంది చనిపోయారు, 50 మందికి గాయాలయ్యాయి. సో ఇదంతా కూడా జరిగిపోయింది. సో పోలీసులదే కదా ఖచ్చితంగా అక్కడ హోమ్ మినిస్టర్ రిప్లై ఇవ్వాలి కదా, అధికారుల యంత్రాంగం కూడా ఏం చేస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా దీనికి రియాక్ట్ అయినప్పుడు ఫస్ట్ తెలిసినప్పుడు వాళ్ళైతే మైండ్ బ్లాక్ అనమాట, షాక్ అయిపోయారు, మొత్తం దిగ్భ్రాంతి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. ఎందుకంటే నిన్ననే మనకు ప్రధానమంత్రి మోదీ రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఆయన ప్రసంగం విన్న తర్వాత సుమారుగా 2 లక్షల కోట్లకు శంకుస్థాపనలు చేశాడు. సో ఇంత రాష్ట్రానికి ఇంత మంచి 2 లక్షల కోట్ల శంకుస్థాపన అంటే మామూలు విషయం కాదు, ఒక మంచి శుభసూచకం అని చెప్పుకోవచ్చు. సో అలాంటి ఒక ఆనందంగా ఉన్న సందర్భాల్లో వెంటనే ఈ విధంగా ఒక న్యూస్ విన్న తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇప్పుడు మొత్తానికైతే వెంటనే ఈ విషయం తెలిసిన తర్వాత బాధిత కుటుంబాలకి వాళ్ళు అండగా ఉంటామని చెప్పారు, చికిత్స పొందుతున్న వాళ్ళకి మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. అదేవిధంగా మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ఖచ్చితంగా ఇప్పటికైతే డిఎస్పీ రమణ కుమార్ వల్లనే అది చేసిన కొంచెం తప్పిదం వల్ల ఇదంతా కూడా జరిగిందని తెలుస్తుంది. కాకపోతే ఇంకా కూడా కానీ ఇక్కడ ఎవరిది తప్పు ఏంటి అనేది ఫస్ట్ పక్కకు పెడితే, జనాలు వైకుంఠ ఏకాదశికి చాలామంది వస్తారు, అక్కడ భద్రతా లోపం ఉంది, అన్ని లోపాలు ఉన్నాయి. కానీ జనాలకి సంబంధించి అక్కడ ప్రజలు కూడా కొంచెం అన్ని చూసుకొని ముందుకు వెళ్తే బాగుండేది. ఏదో ఓపెన్ చేశారు కదా అని ఇప్పుడు దొరకకపోతే ఏదో నాశనం అయిపోతుంది అంటే ఒకటే కాదు, మళ్ళీ 90 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు దొరకకపోతే మొత్తానికి అయిపోతే అని అయిపోతే ఇంకోటి వేరే దర్శనం అదే గేట్ నుంచి అందరినీ పంపిస్తారు, మీకేం స్పెషల్ ఏం పంపారు, అందరూ అదే గేట్ నుంచి వెళ్ళాలి. అక్కడ పెట్టిన బారికేడ్ల విషయంలో కూడా కొంచెము అంటే వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేదని, సరిగ్గా ఏర్పాటు చేయలేదని అక్కడ. బట్ గవర్నమెంట్ ఇంకా దీనికి ఏం చేయలేదు, అది అనుకోకుండా జరిగిన సంఘటన. కానీ పోలీసుల దగ్గర తప్పు ఉంది కాబట్టి హోంశాఖ కొంచెం జాగ్రత్త వహిస్తే. వీళ్ళిద్దరు సీఎం డిప్యూటీ సీఎం అయితే చెప్తున్నారు ఖచ్చితంగా మేము దర్యాప్తు చేస్తున్నాం, దీని వెనకాల ఎవరి తప్పిదం ఉందని ఖచ్చితంగా తెలుస్తుంది, వాళ్ళు అయితే కఠిన చర్యలు తీసుకుంటామైతే చెప్తున్నారు. సో మొత్తానికైతే వాళ్ళు కూడా ఏం చేయలేరని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అది అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి.